హలో అండి, వెల్కమ్ టు సిజిఎం క్రియేషన్స్. ఇవాళ మనము గుట్టాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. బెంగళూరు నగరంలోని కింగరి ప్రాంతంలో ఉన్న గుట్టాంజనేయ స్వామి టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ కావడంతో ఇక్కడ అంత అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇవాళ చివరి శనివారం, శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో, అమావాస్య కూడా రావడంతో ఆంజనేయ స్వామికి విశేషమైన పూజలు అయితే జరిపించడం జరిగింది. గుడి బయట మనకు ముందుగా రావి చెట్టు అయితే ఉంటుందండి. అతి పురాతన కాలంలో వెలిసిన రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనకు గుడి పక్కల ఇక్కడ మనకు నాగుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి చూడండి. ఇక్కడ విగ్రహాల దగ్గర ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు 3 చెట్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ముందుగా వేప చెట్టు, మర్రి చెట్టు, అలాగే జమ్మి చెట్టు కూడా పెట్టడం జరిగింది. ఈ 3 చెట్లు మనకు బాగా పెద్దగా కనిపిస్తాయి. అతి పురాతన కాలంలో వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీరకుండా ఇక్కడ వచ్చి మొక్కుకుంటారండి. ఆంజనేయ స్వామి టెంపుల్గా ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల కొండి అంతా మనకు నామబొట్లు పెట్టారు. అలాగే గుడి బయట ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి వాళ్ళ విశేషణ పూజలు జరిపించారండి. పూలతో అలంకరణతో చాలా బ్రహ్మాండంగా అలంకరించారు. ధ్వజస్తంభానికి దీప నైవేద్యాలు పెట్టి ధ్వజస్తంభానికి విశేషంగా పూజలు అయితే జరిపించడం జరిగింది. ఇక్కడ మనకు గుడి లోపల చేసినట్టయితే అలంకరణ చేశారండి. పూల తోరణాలతో అలంకరణ చాలా బ్రహ్మాండంగా చేశారు. మనకు ఇక్కడ గుడి పైన సీతారాముల ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు చూడండి. అలాగే మనకు ఇక్కడ గుడి లోపల కనుక చూసినట్లయితే రకరకాల పళ్ళతోన పూల తోరణాలు కట్టారండి. గుడి లోపల మెట్ల పూర్తి అంతా మనకు పసుపు కుంకుమబొట్లు కనబడతాయి, నామబొట్లు కనిపిస్తాయి. అలాగే గుడి లోపల యాపిల్ పండ్లు, ఆరెంజ్ పండ్లు, మోసం పండ్లు, అలాగే మనకు ఇక్కడ పైనాపిల్ పళ్ళతో కట్టిన తోరణాలు కూడా కనపడతాయి. చూడడానికి చాలా చక్కగా 2 కళ్ళు కూడా చాలా అంత బ్రహ్మాండంగా అంతా చాలా బాగుందండి. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. గుడి బయట అయితే ఇక్కడ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ అన్నదానాలు కూడా జరిపించడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. పైగా చివరి శనివారం, శ్రావణ శనివారం అమావాస్య కలిసి రావడంతో ఆంజనేయ స్వామికి అధికంగా పూజలు చేయడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. గుడి లోపల మనకు ఆంజనేయ స్వామికి ఆరతి ఇస్తున్నారని పూజలకి విశేషమైన పూజలు జరిపించడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.